ఒకప్పుడు మనిషి సంతోషంగా 100 ఏళ్లు బతికేవాడు. ఇప్పుడు 30 ఏళ్లకే బీపీ, షుగర్లు, 40 ఏళ్లకి హార్ట్ అటాకులు, 50 వస్తే ఏం జరుగుతుందో అన్న భయం. దీనికి కారణం ఎరువులు, పురుగు మందుల పేరుతో విషప్రయోగం జరుగుతోంది. వేసిన మందంతా ఏమవుతోంది? పంటలో ఉండిపోతుంది, భూమిలో ఇంకిపోతుంది, వానొస్తే వాగుల్లో కలిసిపోతుంది. మనం తినే తిండి అదే, తాగే నీరు అదే. ఇలాగే కొనసాగితే మున్ముందు మనిషి 30 ఏళ్లకి మించి బతకడం. వద్దు, ఆపేద్దాం. సేంద్రియ వ్యవసాయానికి మారిపోదాం. మీకు పంట ఎలా పండించాలో భీష్మ ఆర్గానిక్స్ ద్వారా మేము చెప్తాం. అలాగే పండిన పంటని దళారులకి దోచిపెట్టకుండా మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ఇచ్చి మేమే కొంటాం. ఎన్నో వేల మంది రైతులు మాతో కలిసి నడుస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఈ ఆశయానికి తోడైతే భవిష్యత్తు బాగుంటుంది. అయ్యా, మేమింతా కష్టపడేది మా పిల్లల భవిష్యత్తు కోసమే. అదే ప్రమాదంలో పడితే ఎందుకు చేస్తాం? మా పదుల జనాలందరూ కూడా దీన్ని కట్టుబాటుగా పెట్టుకుని ఎరువులు, పురుగు మందు జోలికే వెళ్ళమయ్యా. మా పొలాలన్నీ మీ చేతుల్లో పెడతామయ్యా. సార్ 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 నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ గురించి ఇంతగా ఆలోచించే మీరు మీ కంపెనీ ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించారు? మీరు సింగిల్ పర్సన్. మీ తర్వాత మీ ఆస్తిని, ఇంత పెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుగుణంగా చూసుకునేది ఎవరు సార్? నెక్స్ట్ సీఈఓని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు సార్? త్వరలో మా కంపెనీ భీష్మ ఆర్గానిక్స్ 50th యానివర్సరీ. ఆ సందర్భంలో చెప్తాను. సార్ నెక్స్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? క్యాన్ బి ఎనీవన్. నాకు క్వాలిఫికేషన్స్ కన్నా క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తన 70 ఏళ్ల ఒంటరితనానికి 1000 కోట్ల ఆస్తికి వారసుని ప్రకటించే పనిలో ఉన్న భీష్మ ఆర్గానిక్స్ ఎండి శ్రీ భీష్మ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా క్వాలిఫికేషన్స్ లేవు, క్వాలిటీస్ మాత్రం చాలా ఉన్నాయి సార్. అఫ్ కోర్స్ అవి చూసే మీరు నన్ను బోర్డు మెంబర్గా సెలెక్ట్ చేశారనుకోండి, మీరు నా మీద ఎంత భారం పెట్టినా మోయటానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. Good morning, sir. My son is MBA postgraduate from Harvard, sir. He can handle things better, sir. మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ వయసులో ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి సార్, నేను ఉన్నాను సార్ మీకు. వీళ్ళంతా నా కంపెనీని ప్రేమిస్తున్నారు మూర్తి. నా ఆశయాన్ని ప్రేమించేవాడు కావాలి. ఇదొకటి. ఫర్జీ కఫే. సార్ 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 ఏదైనా ప్రాబ్లమా? గర్ల్ ఫ్రెండ్ లేదు భయ్యా. ఏమైంది సార్? మిమ్మల్ని మోసం చేసిందని రివెంజ్ తెచ్చుకోవడానికి వచ్చారా, లేకపోతే కిడ్నాప్ అయితే కాపాడడానికి వచ్చారా? ఎవరో కొన్ని సెట్ చేసుకుందామని వచ్చాను. సెట్ చేసుకోవడానికి వస్తే మరి ఆ రావడం ఎందుకు? ఓహో ఇదా, మా ఏరియాలో మిడ్ నైట్ కుక్కలు ఎక్కువ, సో సేఫ్టీ కోసం భయ్యా. మరి ఆ బ్లడ్? బ్లడ్డా? అర్రే, ఇందాక శాండ్విచ్ తింటున్నప్పుడు సాస్ అంటున్నట్టుంది భయ్యా. Your good name, sir? He is Bhishma, my Facebook friend. Don't you dare to stop him. Welcome, bro. థ్యాంక్ యూ బ్రో. సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. నీ పనేంటి? వచ్చే పోయే వాళ్ళకి మసాలు చేసుకో, మెసేజ్లు ఇవ్వకు. ఐఎమ్ ఎంఎస్సి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. మాటలు రాని మొక్కల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను. అలాంటిది మాటలు వచ్చిన మనుషులే జడ్జ్ చేయలేనా? ఆయన ఎవరో తెలుసా?
నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. హ, నీలాంటి నా కాలు గడిగి ఆ నీళ్ళని నెత్తిని చల్లుకోవాలి. బ్లేడీ ఫుల్. రండి బ్రో, రండి. యా బ్రో పద. కమ్ బ్రో. ఏం పార్టీ బ్రో? అంటే మా బాసు ఇంటర్వ్యూ కోసం వచ్చిన అమ్మాయికి జాబ్ బదులు మ్యారేజ్ ఆఫర్ చేశారు బ్రో. అమ్మాయి ఒప్పేసుకుంది. ఆ అమ్మాయి ఓకే అనే తర్వాత వాడి ఫేస్ లో కనబడే ఎక్స్ప్రెషన్స్ వాట్సాప్ ఎమోజీస్ లో కూడా లేవు బ్రో. ఆ అమ్మాయి ఎక్కడ? దేర్ షీ ఈస్. అద్దరిపోయింది బ్రో. తబలా ఎంత కాస్ట్లీదైనా ఏం యూజ్ బ్రో, వాయించేవాడు వీక్ అయినప్పుడు. చిన్నప్పుడు అందరూ నన్ను జాకీర్ హుసేన్ అనేవారు బ్రో. బేబీ నువ్వు ఇంత హాట్ గా ఉంటావు, పోయి వాడికెలా ఓకే చెప్పావే? అంత ఆస్తితో అందంగా ఉన్నవాడెవడు నాకు ఇప్పటి వరకు తగలలేదే. హాయ్, లుకింగ్ హ్యాండ్సమ్. చలికి వణుకుతున్న కుక్కల మొహం చూడు ఎలా పెట్టాడు. లేడీ కంగ్రాచులేషన్స్ సార్. యు ఆర్ అవర్ ఆఫీస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బై ద వే. హిస్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ భీష్మ. హాయ్ బ్రో సార్ ఇక్కడ తన నా ఫియాన్సీని చూస్తున్నాడు. చూడండి నువ్వు 10 మంది నా అచీవ్మెంట్ గురించి చెప్పుకోవాలి కదా. లెట్ హిమ్ ఎంజాయ్ అట్లీస్ట్ విత్ హిస్ ఐస్. సార్ కొత్త చెట్టి కొనుక్కున్నప్పుడు కామ్గా వేసుకోవాలి కానీ లుంగి లేపి అందరికి చూపించకూడదు సార్. ఇట్స్ ఫిల్తీ. గుడ్ వన్ మేట్. భీష్మ ఐఏఎస్. ఐఏఎస్. వావ్. ఐఎమ్ సారా, ఎంబీఏ. హే మ్యాన్, లుక్స్ ఓకే, టచ్ ఇస్ నాట్ ఓకే. జస్ట్ ఫ్రెండ్లీ. ఏంటి సార్ షేక్ హ్యాండ్ కే ఇంత సీరియస్సా? ఆ అమ్మాయి చెయ్యి చూడండి ఎంత రెడ్గా అయిందో. ప్రీ వెడ్డింగ్ పార్టీలోనే ఇలా ట్రీట్ చేస్తే రేపు పెళ్ళయ్యాక ఎలా ట్రీట్ చేస్తాడు? అసలు అందానికి అడ్రస్ లా ఉన్న ఈ అమ్మాయిని ఎలా చూసుకోవాలి సార్? నా లైఫ్ లోకి ఇలాంటి అమ్మాయి వస్తే నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఒక పెద్ద ప్యాలెస్ లో పెట్టి ప్రిన్సెస్ లా చూసుకుంటాను. ప్రిన్సెస్ లా. ఫాస్ట్. ఏ పార్కింగ్ ఇటు. మీ దగ్గర కార్ ఉందా? నో. మరి పార్కింగ్ ఎందుకు? పదా. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇది కాక ఇంట్లో ఇంకో 2 ఉన్నాయి. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్. ఏమేం సారా ఆయాసం వస్తుందా? ఏడుపు వస్తుంది. ఐఏఎస్ అన్నా నీ దగ్గర ఇవేం లేవా? అవును, ఐఏఎస్ అంటే ఐఎమ్ సింగిల్. సార్ వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు. Baby, I'm so drunk. This guy totally manipulated me. I'm so sorry, baby. వాడిని అసలు వదలదు సార్. మన పవర్ ఏంటో చూపించాలి వాడికి. నిన్ను మామూలుగా వదలండ్రా. అర్ధరాత్రులు చుక్కలు లెక్కెట్టనుకున్నాం అనుకున్నాం. మేము ట్రై చేస్తావా? ఇంకోసారి ఇలా కనిపించావు అనుకో ఎంత కాలర్ కూడా సార్ ఆన్లైన్ ఫ్రెండ్స్ నమ్మకండి సార్. చిన్న బతుకు. ఆ బౌన్సర్ గాడుకున్న కామన్ సెన్స్ కూడా నాకు లేకుండా పోయింది. అయినా మా బాసు సారీ సార్ అయినా మా బాసు చేసుకోబోయే అమ్మాయిని నువ్వు లేపుకెళ్ళిపోవడం ఏంట్రా? ఫ్రస్ట్రేషన్ తో బ్రో. ఫ్రస్ట్రేషన్ దేనికి? Thank you. నువ్వింత కరువులో ఉన్నావని తెలియక నేను దగ్గరుండి పప్పుకు తీసుకెళ్ళాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి. మేము కొట్టేదాకా ఆగలేకపోతున్నావా? సారీ సార్, ఐ మీన్ దట్. ట్రైనింగ్ దండం పెడతాను. పబ్బకి తీసుకెళ్ళడానికి పనికిపాల్లో నేనున్నట్టు మన ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఎవరో తలకమాసిన ఫ్రెండ్ ఉండే ఉంటాడుగా. వారికి ఫోన్ చేయరా ప్లీజ్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు బ్రో. పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు ఫ్రెండ్స్ లేకపోతే మేము రాశి కావరా? ఫోన్ తీ. నమ్ము బ్రో. ఇటీ ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ అమ్మ, నాన్న, నేను, వాచ్మెన్, వాటర్ క్యాన్. 5 కాంటాక్ట్స్ ఫోన్ ఏంట్రా? ఇంకో 2 ఉన్నాయి బ్రో. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ నాకెందుకురా?
స్పీడ్కి వెళ్ళే స్కూటర్కి మేకొచ్చుకున్నట్టు నువ్వు నాకు గుచ్చుకునేంట్రా? పాము నీకు దూరంగా ఉండాలి. నువ్వు డెంగ్యూరా? ఆ బూతులేంట్రా? డెంగ్యూ సార్, దోమ కొడితే వస్తుంది అది. ఈ నగరపు యువత ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు మిడ్ నైట్ వరకు తాగడం, మరోవైపు ఈవ్ టీజింగ్ లో దొరకడం. బాధ్యత లేని యువతపై TV5 స్పెషల్ ఫోకస్. ఫాలో మీ. వీడా? రే కెమెరా ఆఫ్ చేయి. మళ్ళీనా? ఆల్మోస్ట్ పడిపోయింది అనుకున్నా అంకుల్. రే, మీడియాలో నేను సంపాదించిన ఇన్ఫ్లుయెన్స్ అంతా నా గ్రోత్ కంటే నిన్ను బయటికి తీసుకోవడానికి ఎక్కువ వాడేసాను రా. ప్లీజ్ అంకుల్, ఏదో చేయండి అంకుల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, రిస్క్ అని తెలిసిన ఒక డేంజరస్ పర్సన్ తో మాట్లాడతాను. ఇదే లాస్ట్ ఛాన్స్. చెప్పు చెప్పి. రే దేవా, సారీ టు డిస్టర్బ్ యూరా. మా రిలేటివ్స్ కుర్రాడిని ఏదో మిస్అండర్స్టాండింగ్ వలన మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారా. రోడ్డు మీద మరీ అసహ్యంగా ఉంది. నువ్వు ఒక మాట చెప్తే. క్లాస్మేట్ అనే ఒకే ఒక రీజన్ ఒప్పుకుంటున్నా. ఇంకెప్పుడు ఇలాంటి ఫేవర్స్ అడుక్కో. అతన్ని మార్నింగ్ 9 o'clock తీసుకొని ఇంటికి రా. పేరేంటి? భీష్మ. భీష్మ కాదు, భీష్మ సార్ అనాలి. అంటే నా పేరుకి సార్ యాడ్ చేస్తే బాగోదని. ఒరేయ్, ఆయన్ని సార్ అని పిలవమంటున్నారా? ఓ అదా. నేను రేయ్, ఏం చేస్తుంటావు? మీమ్స్ చేస్తుంటాను. అంటే అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, సింగిల్ స్లేవ్ జిందాబాద్ అని పోస్టులు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటాను సార్. హే అన్నట్టు బెస్ట్ మీమ్ క్రియేటర్ అవార్డు వచ్చింది నాకు, తెలుసా మీకు? ఏదో పరమవీర్ చక్ర అవార్డు వచ్చినట్టు ప్రౌడ్ గా చెప్తాడేంట్రా? నా రూల్స్ ని పక్కన పెట్టి నైట్ రిలీజ్ చేసింది ఇతన్నా. అంటే ఏదో తెలియక. తెలిసేలా నేను చేస్తాను. రేపటి నుంచి 4 రోజుల పాటు రోజు నా స్టేషన్ కి పంపించావు. డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ వస్తాయి. రే, 4 రోజులంటే కష్టం రా, ప్లీజ్ రా. జేపీ, నా మాటకి సిటీ ఎదురు చెప్పదు. షార్ప్ 9 AM. వాడు నా కొడుకని తెలిస్తే ఎన్కౌంటర్ చేస్తాడ్రా. అందుకే మా రిలేటివ్స్ కుర్రాడని చెప్పాను. అయినా సరే ఆ దేవాగాడి దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదురా. హలో, వాడేం ఆప్షన్ ఇవ్వాల, ఆర్డర్ వేసాడు. ఇప్పుడు మనం పంపించకపోతే ఈయోకి తీసుకుని ఏదో కేసులో నన్ను బుక్ చేస్తాడు. ఆడు అసలు వార్నింగ్ ఇచ్చి వదిలేయాల్సిన పోయి ట్రైనింగ్ ఇస్తా అనడం ఏంట్రా?